ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులైంది స్టేజ్ ఎక్కి, కొంచెం టైం తీసుకున్నాను, బట్ వృధా కాలేదు అనుకుంటాను టైం తీసుకున్నది. బికాస్ మారెమ్మ అనే సినిమా ఒప్పుకున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉండే, అండ్ ప్రతిరోజు నేను షూట్కి వెళ్ళినప్పుడు కూడా వెరీ ఎక్సైటింగ్ చాప్టర్ అది. అండ్ అండ్ ఉండరా బాబు, ఇక్కడ మాటలే రావట్లేదంటే చాలా రోజులు ఏంటంటే మళ్ళీ డైలాగ్ అంటాడు. ఒక్క నిమిషం ఫస్ట్ పూర్తి చేస్తాను. నాకు ఆల్రెడీ చేతులంతా వణుకుతున్నాయి, ఆగండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ టు మయూర్ గారు అండ్ కుశాల్ గారు ఫర్ బ్యాకింగ్ సచ్ రైట్ సబ్జెక్ట్. అంటే చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ని తీసుకొచ్చిన మా నాగరాజ్ గారికి వాళ్ళ వెనకాల నుంచి నిలబడి ది సపోర్టెడ్. అండ్ చాలా కరేజ్ కావాలి, చాలా కరేజ్ కావాలి ఇలాంటి సబ్జెక్ట్ టచ్ చేయాలంటే. అండ్ ఒక చిన్న పీరియాడికి వెళ్తాం అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. నేను మరీ ఎక్కువ చెప్పను, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ క్రూ, ప్రశాంత్ గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, అండ్ ది ఎడిటర్స్ అండ్ ది ఎంటైర్ టీమ్, ది ఎంటైర్ క్రూ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, everyone. Thank you so much, and everyone have put in their 100% efforts. And my co-star Madhav, it was really nice, brother, to work with you. We అంటే మనకు ఒక చిన్న బ్యాంటర్ ఉంటుంది, and we had good fun also on the sets. Looking forward for this, and I wish you really a good luck for Maremma. అండ్ దీప పాప అమ్మాయికి ఏమీ అర్థం కాక దిక్కులు చూస్తుంది, కానీ ఇది అర్థమైంది కదా, ఇది ఒకటే అర్థమైంది అనే పదం అర్థమైంది. నైస్. సో వెల్కమ్ టు తెలుగు ఫిలిం. మే ద జర్నీ గో లాంగ్ వే. గుడ్ లక్ ఫర్ Maremma, గుడ్ లక్. అండ్ థ్యాంక్ యూ నాగరాజన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాగరాజన స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు చదవమన్నారు. నాకు కొంచెం తెలంగాణ యాస కొంచెం కష్టం ఉండే, బట్ ఐ కుడ్ రీడ్ ఇట్ ఈజీలీ. అండ్ అంటే నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి చాలా హెల్ప్ చేశారు. ఎస్పెషలీ రవి నాకు చాలా హెల్ప్ చేశాడు విత్ డైలెక్ట్. సో థ్యాంక్స్ రవి అగైన్. అండ్ నాగరాజన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ టు దిస్ అండ్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చూడండి. ఆగండి. మాధవ్ ఎవరు? రవితేజ గారి ఫ్యామిలీ. రవన్నదే ఒక డైలాగ్ చెప్పేద్దాం. ఈ సినిమా చేశాడు, గెలుస్తుందో ఓడిపోతుందో సినిమా మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తెలిసింది సినిమా ఒకటే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంతే. సినిమా ఒకటే, గెలిచినా ఓడిపోయినా సినిమా చేస్తాం, చచ్చిపోతాం అంతే కదా, సినిమా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వికాస్ వశిష్ఠ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. నాగరాజ్ గారు కరెక్ట్ చేతిలో